ఎలక్షన్ ప్రాసెస్ పోలింగ్ ప్రాసెస్ అయితే చాలా ప్రశాంతంగా జరుగుతుంది. నిజంగా మొదటి నుంచి కూడా మేము అధికారులకు కానీ మరి పోలీస్ యంత్రాంగానికి ఈ ప్రభుత్వానికి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ముందు నుంచి కూడా విన్నవించుకునేది అదే, ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్క ఓటరు కూడా అతని ఓటును వినియోగించేటట్టుగా మీరు ప్రయత్నాలు చేయాలి, ఏర్పాట్లు చేయాలని కూడా ఎలక్షన్ కమిషనర్ని కూడా మనం కోరడం జరిగింది. నిజంగా ఇవాళ వైఎస్ఆర్ జిల్లాలో జరుగుతున్న ఈరోజు ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్లో మనకందరికీ కూడా తెలుసు, ఈరోజు ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎంత దుర్మార్గానికి ఈరోజు పాల్పడుతుందో. ఎందుకంటే వాళ్ళ కాడ అధికారం ఉంది, ఈరోజు పోలీస్ యంత్రాంగం అంతా కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంది. మరి వాళ్ళకు అవినీతి డబ్బు వేలాది కోట్ల రూపాయలు వాళ్ళకు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా డబ్బులు ఎర చూపి వాళ్ళకు పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి ఈరోజు వాళ్ళ మీద కేసులు బనాయించుకొని వాళ్ళను ఏ విధంగా లొంగ తీసుకోవాలని ఒక ఆలోచనతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ కార్పొరేటర్లను ప్రలోభాలు గురి చేసి ఈరోజు, ఎందుకంటే ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలంటే 841 స్థానాలు ఉండే ఓట్లు ఉండే దాంట్లో 531 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. నిజంగా ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో 2200 పైచిలుకు ఓట్లు మెజార్టీ ఉన్న చోట ఎవరు కూడా పోటీ కూడా పెట్టరు. గతంలో మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా అన్ని భారీ స్థాయిలో మెజార్టీ ఉన్నా కూడా ఈరోజు పోటీ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులను ముందు డబ్బులకు ప్రలోభాలు గురి చేసుకుంటూ, డబ్బులకు లొంగకపోతే పదవులను ఎరచూపి, దానికి కూడా లొంగకపోతే వాళ్ళ మీద కేసులు అక్రమ కేసులు బనాయించి ఈరోజు వాళ్ళ వైపుకు మళ్లించుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేయడము, మరియు దాంట్లో భాగంగానే కిడ్నాప్లకు కూడా ప్రయత్నాలు చేయడం నిజంగా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈరోజు ఈ విధంగా నడుస్తుందండి. ఖచ్చితంగా వీళ్ళు ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు పడినా కూడా ఈరోజు ఖచ్చితంగా, ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఒక సౌమ్యుడు. నిజంగా ఇవాళ ఆయన ఒక 2 సార్లు ఎంపీగా పనిచేయడం జరిగింది, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది, ఈ రాష్ట్రానికి మంత్రివర్యులుగా పనిచేయడం జరిగింది. ఎవరు ఏ ప్రజాప్రతినిధి ఏ సామాన్యమైన వ్యక్తి ఆయన కాడికి వెళ్ళినా కూడా ఆయన పనిచేసి పెట్టే మనస్తత్వం కలిగిన వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మన జిల్లాలో వైఎస్ఆర్ కుటుంబానికి ఉండే ఆదరణ, ఆ కుటుంబం మీద ప్రేమానురాగాలు అవన్నీ కూడా ఖచ్చితంగా పనిచేస్తాయి. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారి గెలుపు తథ్యమని మేమైతే భావిస్తున్నాం. బలం లేకపోయినా టీడీపీ పోటీ చేస్తుంది. అయితే ఈ మొత్తం ఎలక్షన్ ప్రాసెస్లో టీడీపీకి సంబంధించి ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఉంటుందని మీరు అంచనా వేస్తున్నారు? అంటే చూడండి, ఇప్పుడు వాళ్ళ కాడ ఈరోజు ఈ తెలుగుదేశం 3 ఏళ్ల కాలంలో లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అవినీతి సొమ్ము వాళ్ళ కాడ ఉంది. వాళ్ళు ఎంతైనా ఖర్చు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు. నిజంగా ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈరోజు చూస్తుంటే ఒక చార్టర్ ఫ్లైట్ తీసుకొని ఇక్కడ ఉండే నాయకులు ప్రతిరోజు చార్టర్ ఫ్లైట్లో తిరుగుతూ అప్ అండ్ డౌన్ చేస్తూ ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారనేది దానికి అసలు లెక్కే చెప్పేదానికి ఆస్కారం లేదండి. వాళ్ళు ఎంత అవినీతి డబ్బు వాళ్ళకి లక్షల కోట్లు ఉంది కాబట్టి ఎన్నైనా వాళ్ళు ఖర్చు పెట్టేదానికి ముందు ఆడడం లేదు. ఒక సామాన్యమైన ఒక కౌన్సిలర్కు, ఒక జెడ్పీటీసీకి, ఎంపీటీసీకి 30 లక్షలు 50 లక్షల రూపాయలు కూడా వాళ్ళకు ఎర్రజూపి, నిజంగా వాళ్ళు ఎన్ని ఎర్రజూపినా కూడా ఈరోజు వైఎస్ఆర్ కుటుంబం మీద ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వ్యక్తులందరికీ మాకైతే పూర్తిగా విశ్వాసం ఉంది. ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన వ్యక్తులే కాకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నుంచి ఎన్నికైన వ్యక్తులు కూడా, ఎందుకంటే అభ్యర్థిని చూస్తారు. ఎందుకంటే కంపారిజన్ చేస్తే ఆ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఆకాశానికి భూలోకానికి ఉండే తేడా ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరైతే ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారు, ఈరోజు స్థానిక సంస్థలకు నిర్వీర్యం చేస్తున్నారు. ఈరోజు ఒక ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళ హక్కులను కానీ వాళ్ళ ఏదైతే అధికారాన్ని వినియోగించే పరిస్థితులు లేదు. ఈరోజు జన్మభూమి కమిటీలను పెట్టేసి ఒక పెన్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు వాళ్ళకు అధికారం కూడా లేకుండా ఈరోజు జన్మభూమి అని కమిటీలను పెట్టేసి వాళ్ళతో ఓడిపోయిన వ్యక్తుల ద్వారా ఈరోజు పెన్షన్లు కానీ మరి ఒక ఇళ్ల పట్టాలు
రూపాయలు ఇవ్వాలని కూడా జన్మభూమి కమిటీల సభ్యులు శాంక్షన్ చేస్తే తప్ప వాళ్ళకు వచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా చూసి ఖచ్చితంగా ఈరోజు వీళ్ళందరూ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఖచ్చితంగా ఓటేస్తారని పూర్తి విశ్వాసం నాకైతే ఉందండి.